అటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రి మసీదును కూలగొట్టారన్న నెపంతో పెద్ద మొత్తంలో హైదరాబాద్ నుంచి ముస్లింలు అక్కడికి చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మళ్లీ మసీదును నిర్మించాలని డిమాండ్ చేయడంతో అధికారులు ఇది మత కల్లోలం జరుగుతుందనే నెపంతో దానిని పునర్నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దానిని చిలుకూరు గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అది మసీదు కాదు, గుర్రాలశాల మాత్రమేనని ముక్త కంఠంతో చెప్పారు. తాము చూసినప్పటి నుంచి ఎప్పుడూ ఇందులో ప్రార్థనలో జరిగిన దాఖలాలు లేవని, అలాగే దానికి దారి కూడా లేదన్నారు. ఇక్కడ మసీదు ఎట్టి పరిస్థితుల్లో నిర్మించకూడదని కరాఖండిగా చెప్పారు. మసీదు నిర్మించాలంటే పగలు నిర్మించాలి, కానీ రాత్రిపూట పని ఏంటంటూ ప్రశ్నించారు. మేము ఒకటేమంటున్నామంటే అక్కడ ఫస్ట్ మసీదు లేదు, ఆ మసీదు ఇంతకుముందు నమోదు చేయండి అంటే మేము ఏమంటున్నాం, వాళ్ళ జాగా వాళ్ళకు ఉండదు. మాకు మేము జాగా మాత్రం అలా మాకేం అవసరం లేదు. జాగ్రత్త లేదు, దాని విషయం మేమేమంటాం ఇక ఈ ఘటనపై చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. చిలుకూరు బాలాజీ క్షేత్రం తిరుమల నుంచి స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి నిలిచిన ప్రాంతమని, క్షేత్రానికి ఎలాంటి జీవో తీసుకొచ్చారో అలాంటి ఆంక్షలు కూడా బాలాజీ ఆలయానికి వర్తింపచేయాలన్నారు. చిలుకూరుకు 2 కిలోమీటర్ల రేడియేషన్ మేర ఎలాంటి అన్యమతస్థుల మసీదులు, చర్చిలు నిర్మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వీటి వలన కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, నిర్మించబోతున్న మసీదును వెంటనే నిలుపుదల చేయాలని కలెక్టర్ను మీడియా ముఖంగా కోరారు రంగరాజన్. బాలాజీ వెంకటేశ్వర స్వామి క్షేత్రము తిరుమల కొండపై నుంచి స్వామివారు ప్రత్యక్షంగా దిగి వచ్చి నిలబడిన క్షేత్రం. ఇక్కడ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామికి. తిరుమలలో ఏ నియమాలు వర్తిస్తాయో ప్రభుత్వ పరంగా చిలుకూరులో కూడా ఆ నియమాలు వర్తించాలి. తిరుమల కొండపైన ఒక జీవో ఇష్యూ చేశారు అప్పటి ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాని పేరు దివ్యక్షేత్రం జీవో. అంటే ఈ 2 కిలోమీటర్ రేడియస్ లో కొత్తగా ఏ మత సంస్థ నిర్మాణం జరగడానికి వీల్లేదు. ఆ జీవోని ఇక్కడ అమలు పరచాలని కలెక్టరేట్ ని కూడా నేను ప్రార్థిస్తున్నాను. పోలీస్ యంత్రాంగం సహకరిస్తున్నది. అక్కడ నిర్మాణానికి ఏ ప్రయత్నము జరగకూడదు. కలెక్టర్ గారిని జోక్యం చేసుకొని ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని, నూతనంగా ఏ నిర్మాణం పనులు కూడా జరగకూడదని, ఇప్పుడైతే ప్రారంభించినటువంటి పనిని కూడా వెంటనే ఆపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల లక్షలాది మంది, కోట్లాది మందికి ఆరాధ్యుడైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో మత ఘర్షణలు జరిగాతాయేమో అని భయంగా ఉన్నది. ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే దీన్ని ఆసరాగా చేసుకొని ఒక మంచి సామరస్యమైన వాతావరణాన్ని పోగొట్టే ప్రయత్నం కొంతమంది జరిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఏ పరిస్థితి కూడా తలపెట్టకుండా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా అందరూ జాగ్రత్త పడాలని, అందరినీ సామరస్యంగా ఉండాలని ప్రార్థిస్తూ, మా సోదరులకు కూడా నేను చెప్తున్నాను, ఈ క్షేత్రాన్ని తిరుమల క్షేత్రంకు సమానమైనటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రం. ఇక్కడ మేమందరం కూడా మత సామరస్యానికి ప్రతీకగా ఉండేటటువంటి ఈ క్షేత్రం, దీన్ని ఇలాగే కొనసాగించేటట్టుగా తోడ్పడాలని మా ముస్లిం సోదరులను కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న రాత్రి చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో మొయినాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిలుకూరు గ్రామ ప్రజలందరూ కూడా ఏకమయ్యి అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ మాత్రం ముక్త కంఠంతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న గుర్రపుశాలని అధికారులు తొలగించి, స్థానికులు కూడా వాటిని తొలగించి, ఇది ఇల్లీగల్ గా ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గుర్రపుశాల కొనసాగిస్తా ఉన్నారంటూ కూడా హిందూ సంఘాలు, గ్రామస్తులంతా కూడా అక్కడ ఏకమయ్యి ఇలాంటి టెంపుల్ ప్రెమిసెస్ లో ఇలాంటి గుర్రపుశాలలు ఉండకూడదు అంటూ కూడా
గ్రామస్తులంతా కూడా దాన్ని వ్యతిరేకించి అక్కడ దాన్ని కూల్చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఒక వర్గానికి చెందినటువంటి యువకులంతా కూడా హైదరాబాద్ నుంచి చేరుకొని ఆ ప్రాంగణంలో అది గుర్రపుశాల కాదు, ఒక ప్రార్థన మందిరము, అనేక సార్లు మేము ఇక్కడ ప్రార్థనలు నిర్వహించేటువంటి ఏరియా, తమ మతానికి వర్గానికి చెందినటువంటి ప్రార్థనా మందిరం అనే కక్ష కట్టుకుని దీన్ని కూల్చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. దీన్ని ఇమీడియట్ గా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటూ మాత్రం ఓ వర్గానికి చెందినటువంటి యువకులంతా కూడా అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేయడంతో ఇది కాస్త అధికారుల దృష్టికి వెళ్ళినటువంటి వెంటనే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడతా ఉంది. ఒక మతం వారి మనోభావాలు కించపరిస్తే ఈ పెద్ద మొత్తంలో ఇష్యూ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తిరిగి అక్కడ ఈ ప్రార్థన మందిరాన్ని పునర్నిర్మించాలంటూ కూడా అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా స్థానికులు, గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలంతా కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఎప్పటి నుంచో మేము ఈ గుర్రపుశాలని గానే భావిస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ప్రార్థన మందిరాలు చేసినటువంటి దాఖలా లేవు. కావాలనే ఆ గుర్రపుశాలని కాపాడుకోవడానికి ఈ మతం వర్గాల పేరుతో ప్రార్థన మందిరం పేరుతో దాన్ని లింక్ కలిపి ఈ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశాలని వెనక్కి తీసుకోవాలి. ఇది కేవలం ప్రార్థన మందిరం కాదు, గుర్రపుశాల మాత్రమే అంటూ మాత్రం స్థానికులు దీన్ని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా ఈ ఘటన జరుగుతున్నటువంటి క్రమంలో రంగరాజన్, చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆ వీడియోలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పవిత్రమైనటువంటి ఆలయ 2 కిలోమీటర్ల సమీపంలో ఏ కులానికి మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరాలు ఉండకూడదు అంటూ కూడా రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అవన్నీ పాటించాల్సిందే. పాటించకుండా ఈ ఆదేశాలు జారీ చేసి 2 వర్గాల మధ్య ఈ విభేదాలు క్రియేట్ చేసినట్టు కూడా రంగరాజన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. శివ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ. మేము ఒకటేమంటున్నామంటే అక్కడ ఫస్ట్ మసీద్ లేదు.